ఆ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ప్రధాన పార్టీలు ఒకవైపే చూశాయా? రెండో వైపు ఆశగా ఎదురు చూస్తున్న వారిని పట్టించుకోలేదా? నిరాశకు గురైన వర్గాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయా? రెబల్స్ గా బరిలో దిగేందుకు ప్లాన్ చేస్తున్నదెవరు? అలా పోటీలో ఉంటే నష్టం ఎవరికి, లాభం ఎవరికి? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఆదిలాబాద్ పార్లమెంటులో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టికెట్ కేటాయింపు ఆలస్యం కావడంతో టికెట్ ఎవరికి కేటాయిస్తారు అనే ఉత్కంఠ కొనసాగింది. చివరకు బీజేపీ, బీఆర్ఎస్, లేటెస్ట్గా కాంగ్రెస్ పార్టీలు ఎంపీ టికెట్ను ఆదివాసీలకే ఇచ్చాయి. దీంతో ఇక్కడ బలంగా ఉండే బంజారా నేతలు రుసరుసలాడుతున్న పరిస్థితి ఉంది. ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకులు గుర్రుగా ఉన్నారు. తమను అణిచివేస్తున్నారా, అందుకే టికెట్ ఇవ్వలేదా అనే ఫీలింగ్తో కుతకుతలాడుతున్నారట. పార్టీలకు అతీతంగా ఏకమై తమ సత్తా చాటాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించారు. దీంతో ఏజెన్సీలో స్తబ్దుగా ఉన్న ఆదివాసీ లంబాడాల ఉద్యమానికి ఈ ఎన్నికలు మళ్లీ ఆజ్యం పోస్తాయా అని ఆందోళనలో ఉన్నాయట. బీజేపీ, కాంగ్రెస్లో టికెట్ కోసం బంజారా సామాజిక వర్గం నేతలు పోటీ పడ్డారు. బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 42 మందిలో అత్యధికులు లంబాడాలే. వీరెవరిని కాదని మరో పార్టీ నుంచి వచ్చిన ఆదివాసీ నేత మాజీ ఎంపీ జి నగేష్కు టికెట్ ఇచ్చారు బీజేపీ పెద్దలు. ఇది సహజంగానే లంబాడా నేతలకు ఆగ్రహం తెప్పించింది. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ పర్సన్ రాథోడ్ జనార్దన్, బైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు, హరినాయక్ ఇలా అంతా ఉస్సూరుమన్నారు. బీఆర్ఎస్లో ఆత్రం సక్కుకు టికెట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్లో పోటీ పెరిగింది. రెండు సామాజిక వర్గాల నుంచి చాలా మంది ఆశావహులు సీటుపై కర్చీఫ్ వేశారు. చివరకు సుగుణకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీంతో టికెట్ ఆశించిన రేఖా శ్యామ్ నాయక్, నరేష్ జాదవ్, మరికొందరు బంజారాలు సైలెంట్ అయ్యారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు ఇద్దరూ ఆదివాసీలే కావడంతో పార్టీ పెద్దలు అదే సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారని అనుకుంటున్నారట. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడిపోయారు. తమ వర్గానికి ఎందుకు టికెట్ ఇవ్వలేదని నేరుగా శాసనసభ్యులను ప్రశ్నిస్తున్నారు. మా ఓట్లు వద్దా, సరే చూద్దాం అని అల్టిమేటాలు ఇస్తున్నారట. లంబాడాలను విస్మరించడంపై బంజారా సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, నిర్మల్ జిల్లా కేంద్రంలో బంజారా జేఏసీ ఆధ్వర్యంలో లంబాడాల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నిర్మల్, ముత్తోల్ నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నేతలు బంజారా సామాజిక వర్గం వారు మా ఓట్లు వద్దా, మీరు ఆదివాసీలకి మద్దతు తెలుపుతారా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. తమను కాదనుకున్న ప్రధాన పార్టీలకు ఎలాగైనా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలనే నిర్ణయానికి వచ్చారట. టికెట్ కోసం పోటీపడ్డ లంబాడా నేతలు పార్టీలు వేరైనా ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిస్తున్నారు. అసలు తామే ఒక అభ్యర్థిని పోటీకి పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వరకు వెళ్ళింది ఈ నిరసన. స్వతంత్రంగా కాకపోయినా బీఎస్పీ నుంచి ఒకరిని పోటీ చేయించాలని అనుకుంటున్నారట. ఒకవేళ లంబాడాల పోరాటం తీవ్రమైతే మిగతా పార్టీలపై ప్రభావం చూపే అవకాశముందని భావిస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో లంబాడా సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కీలకం కానున్నాయి. 2 లక్షల పైచిలుకు ఉన్న ఓట్లను ముగ్గురి ఆదివాసీ నేతలు పంచుకున్నప్పటికీ వారి గెలుపును డిసైడ్ చేసేది లంబాడా సామాజిక ఓట్లే. అయితే ఆయా పార్టీల్లో ఉన్న లంబాడా నేతలు తమ పార్టీ లైన్ దాటి వారికి మద్దతు చెబుతారా, లేక పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అనేది సస్పెన్స్. మరి ఈ సమస్యను ప్రధాన పార్టీలు ఎలా అధిగమిస్తాయో చూడాలి.